నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ దేవరకొండ విద్యుత్ శాఖ ఏడీ ఈ సైదులు. జనగామ జిల్లా లింగాలగనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలవ్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. బీజేపీ నాయకులు నిజంగా తెలంగాణ బిడ్డలైతే కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ త్యాగాలను ఎవరూ అనుమానించలేరని, అలాంటి వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ సహించరని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఏ తల్లికైనా అవమానం జరిగితే ఆ తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది మంచిదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడకొచ్చేస్తారని మాట్లాడలేదు అనుకున్నాం, కానీ అమిత్ షా మాట్లాడిన ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో శాసనసభ తీర్మానం గురించి మాట్లాడుతూ రకరకాలుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ గురించి తెలవక అటువంటి అజ్ఞానులు ధనబలంతో మందబలంతో పార్లమెంటుకి వస్తే కనీసం ఆ పార్టీ అనే బుద్ధి నేర్పాలి. ఇలా సౌహృదవాదం విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ఏడూరు నాగర మండల కేంద్రంలోని ఆకులవారి గరాపురం ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. గదులు, వంటశాల, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. చికెన్ పెట్టారా? అయిందా? చేంజ్ ద షేప్, అర్థమైందా? పెయింటింగ్ మంచిగా చేయించండి, డోర్ విండోలు అన్నీ మంచిగా పెట్టియండి, పిల్లలకి ఏది కావాలో అది సెట్ చేయించండి. ఆడ శిశు జనాల పట్ల లింగ వివక్షత రూపుమాపేందుకు ఏర్పాటైన చట్టాలను జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. PCPNDT చట్టం అమలుపై జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో 2 కొత్త స్కానింగ్ సెంటర్లకు 8 కేంద్రాల రెన్యువల్కు ఆమోదం తెలిపారు. మరో 8 దరఖాస్తులు కూడా అనుమతులు మంజూరు చేశారు. స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని, డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 969. Yes. Okay. National. So, mana sex ratio, you have to basically identify. You, okay. Yes. Monitoring and unit for improving. So, district average unna places enti. Akkada enduku takku unnai. Okay. Is there sex selection which is happening? Anedi, we need to under the particular PSC there should be greater monitoring and greater effort. And you should also look at women and child development with the education department. And the kalsi one in a month may not be sufficient. We have so many scan centers. In Kaddapuram alone there are 46 of them if I can recollect. So effectively you have 136 number. So maybe you should do more of inspections and more of
decoy operations and the decoy operation PHC నుంచి they should know how many children are born, what proportion of those children are boys, what proportion are girls. ఏ విలేజ్ లో 10కి 8 గర్ల్స్ పుడుతున్నారు. దేవరకొండలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ సిరికొండ సైదులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కంబాలపల్లి స్టెప్ స్టేషన్ పరిధిలో దెబ్బతిన్న 33/11 kV లైన్ పునరుద్ధరణ పనులకు సంబంధించిన 10 లక్షల బిల్లును ప్రాసెస్ చేయడానికి 30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు గురువారం కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిని హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. 1 week బ్యాక్ ఒక కంప్లైంట్ నల్గొండ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అందులో ఏం చెప్పాడంటే అతను ఒక కాంట్రాక్ట్ ఈ ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తాడు. ఆ చేయటంలో భాగంగా కొన్ని గత వర్షాలకు ఈ మండలంలోని కొన్ని విలేజ్లలో ఈ వైర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ డ్యామేజ్ అయితే ఆ వర్క్ చేయడానికి ఆయనకు ఆర్డర్ ఇచ్చారు. ఏడీఈ గారు ఇచ్చిన తర్వాత ఆ బిల్లు ప్రాసెస్ చేసే క్రమంలో కంప్లైంట్ ఏడీఈ గారిని వచ్చి కలిశారు. ఆ ఏడీ సైదులు గారు దేవరకొండ ఏడీ ఆ 10 లక్షల సుమారు 10 లక్షల బిల్లు ప్రాసెస్ చేసి పైకి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ చేపి ఓకే థ్యాంక్ యూ. ఈ కేసు దర్యాప్తు నల్గొండ ఏసీబీ డిఎస్పీ జగదీష్ చందర్, తర్వాత ఇన్స్పెక్టర్స్ అండ్ టీమ్స్ చందర్, నల్గొండ ఏసీబీ టీం ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. అవును. జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అరైవ్ అలవ్ కార్యక్రమంలో భాగంగా లింగాలగనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లుట్ల జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ జనగాం, ఏఎస్పీ రఘునాథపల్లి సిఐ రఘునాథపల్లి మరియు చిల్పూర్లు ఎస్హెచ్ఓలు, పోలీస్ సిబ్బంది, స్థానిక సర్పంచ్ నరసింగ రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్, 108 అత్యవసర సేవల బృందం, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రేయస్సు తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ. తెలంగాణ సెక్రటరియట్లో ప్రభుత్వ ఉద్యోగుల మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లరిబండతో నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ నిరసనలో 52% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, పెండింగ్ డిఏల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ప్రాణ నష్టాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను కూడా అదే తరహాలో జరిగినట్లు ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించారని టీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఆ వ్యాఖ్యలు పట్టుకుని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని పేర్కొన్నారు. మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి బెల్లం చుక్క బెల్లమా కొబ్బరి కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా?
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడుతున్న ఒక్క మంత్రిపైన చర్యలు తీసుకున్నారా అని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. ఒక మంత్రి 10% కమిషన్లు తీసుకుంటున్నాడని బహిరంగంగానే చర్చ జరుగుతుందంటూ ఆయన ఆరోపించారు. అసలు అవినీతి పరులను ఒక్కరినన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టివాడు ఎవడు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి దవ్వుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజలలో ఏమున్నది నీ గురించి, ఈ గవర్నమెంట్ గురించి? ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట డివిజన్లో చంపాపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ అమావాస్య అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ఇరుకుల విజయనాథ్ గుప్తా మాట్లాడుతూ అనేక మంది దాతల సహకారంతో గత 34 నెలలుగా ప్రతి అమావాస్య రోజున 500 మందికి పైగా అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అమావాస్య అన్నదాన కమిటీ కన్వీనర్ బచ్చు మహేష్ గుప్తా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కన్వీనర్గా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు బెల్దెగ్గు గురుమూర్తి, ఎలకుర్తి జగన్, ఊరే రవీందర్, ఊరే మధుసూదన్, చిగుళ్లపల్లి మధు, ఎంవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫు నుంచి పితృదేవతలను తలుసుకుంటూ పితృవాక్యాలకు పితృదేవతలను వాళ్ళ ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ సత్సంకల్పంతో 34 నెలల నుంచి మా చంపాపేట ఆర్యవైశ్య సంఘంలో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి ఇతోధికంగా మనస వాచ కర్మణ అన్ని నమూనాలుగా సభ్యులు అందిస్తున్న సహకారానికి అందరికీ హార్దిక అభినందనలు తెలుపుతూ జై వాసవి గురుమూర్తి వివాహ పరిచయ వేదిక కార్యకర్త. ఆర్యవైశ్య సంఘం చెంపపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమము ఇంచుమించుగా చేస్తున్నాము. మరి నేను కూడా ఈ యొక్క సంఘం ఫౌండర్ను. మరి మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తున్నాము. మా సంఘ సభ్యులందరూ, కమిటీ టీం అందరూ మరి ఎంతో దిగ్విజయంగా ప్రతి కార్యక్రమానికి కూడా ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, అన్ని కార్యక్రమాలు గుర్తు చేశారు కదా. ఇక మరి ఆ కార్యక్రమాలు అందరు సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ సహకరించుకుంటూ ఆర్థికంగా, శ్రమ రూపేణా, అన్ని రూపేణా మాకు సహకరిస్తున్నందుకు మా చంపపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు. కిలా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పలు రికార్డులు, లావాదేవీలకు సంబంధించిన కరపత్రాలను పరిశీలిస్తూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వెంకట్లాల్ను అధికారులు విచారిస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా గీతాభవన్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నేపథ్యంలో టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా మాట్లాడుతూ టీఆర్పీ పార్టీ పట్టుదలతో పాటు మల్లన్న అంకుటిత కృషి వల్లే కులగణన లెక్కలు ప్రజలకు వెల్లడయ్యాయని తెలిపారు. ప్రభుత్వాన్ని అన్ని విధులపై ప్రశ్నిస్తూ చేసిన నిరంతర పోరాట ఫలితంగానే రిపోర్టు పబ్లిక్ డొమైన్లోకి వచ్చిందని తెలిపారు. ప్రజలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ చౌరస్తాలో మరి తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి చిత్రపటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న బీసీల కోసము మరి పోరాడుతూ ఉన్న విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదేవిధంగా మరి అసెంబ్లీలో కూడా తీన్మార్ మల్లన్న గారు మరి బీసీ కులగణన చేసిన, ప్రభుత్వం కులగణన చేసిన మరి కులగణన లెక్కలనేది తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని పలుమార్లు ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి మరి ప్రభుత్వం బీసీల జనాభా ఎంతుందో మరి బీసీలకు తెలిస్తే ఇక్కడ ముందు ప్రశ్నించడం జరిగింది. అందుకు గాను మరి తీన్మార్ మల్లన్న గారి కష్టార్జితంతో మరి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించడంతో ప్రభుత్వం నినాక మొన్న
బీసీల కులగణన లెక్కలు మరి కులాల వ్యాప్తంగా కులాల వారీగా లెక్కలు బయటపెట్టడం జరిగింది. కాబట్టి మరి బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కొట్లాడుతుంది తీన్మార్ మల్లన్న. కాబట్టి తీన్మార్ మల్లన్న గారి ప్రశ్న కొట్లాడయ్యేపటికే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల కులగణన కులాల వారి బయటపెట్టడం అనేది చాలా ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 90% ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా చైతన్యం అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి అగ్రవర్ణ పార్టీలు ఈ అగ్రవర్ణ మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా బొందపడతాయని చెప్పేసి మరొకసారి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ చేరి ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార అడుగు దిశలో మరి మీరంతా నడిపించాలని చెప్పేసి అందులో మీరు కీలక భాగస్వామ్యము పంచుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ముగిస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ చంద మండలం కనకాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారి 61పై ఆందోళన నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. సెంటర్ వచ్చింది, మన మండలికి ఒక సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం మండ్యాలు ఒకటి టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా మీకు ప్రయోజనం చేస్తాం. ఒకటైతే ఓపెన్ చేసాం లక్ష్మణ్ చంద్రలో, వీలైనంత తొందరగా వడ్యాలు రామచంద్రపురంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలకు చల్లటి త్రాగునీరు అందించే ఉద్దేశంతో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఘనంగా ప్రారంభమైంది. సంస్థ స్టేట్ కన్వీనర్ షేక్ మహబూబ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాటసార్ల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సేవామయ కార్యక్రమాన్ని తెలిపారు. అబూ అలీ కురేషి మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ దస్తగిరి, ఎస్ రవీందర్, నవీన్, సంస్థ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం, వ్యవస్థాపకులు చోటు రాజ్బర్ నాయకత్వంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రధాన గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పబ్లిక్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్ లో కూర్చొని సెక్యూరిటీని బయటికి తోశాన్ని పంపిస్తున్నాడు. ఇవాళ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 పోతుందన్న. వీళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ పోనీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉందా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేడు అసలు నరసింహారెడ్డి గారు. ఇమీడియట్ గా ఫుడ్ ప్రాపర్ లేదు, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయంటే అది కూడా ప్రాపర్ గా లేదు. పోనీ పేరెంట్స్ కమిటీ ఉందా అంటే
పేరెంట్స్ కమిటీ కూడా లేదు. దాదాపు 1 year నుండి వీళ్ళకి కోర్ కమిటీతో చర్చ జరుగుతుంది. 10% పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాడు. ఇవాళ 141% సడన్ గా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్పీ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ గా ఫీజు వెనక్కి తీసుకొని 10% వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళిద్దరితో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దత్తత గ్రామం కమలాపూర్లో రైతులు ఆందోళన దిగారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కోసి నెల రోజులైనా కాంటాలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏమైంది? కమలాపూర్ అట్లను కొనుక్కోకుండా ఆపేసిన కాంగ్రెస్ వెంటనే అట్లా కొనుగోలు కేంద్రం తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి లక్టీకప్పుల్లో జరిగిన జేఏసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, మరికొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటి పరిష్కారం కోసం మే 5న ఎంఆర్ఓ, కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా భోజన సమయం అయింది కాబట్టి భోజనాలు చేసుకోవాల్సిందిగా. కరీంనగర్ గోదాంగడ్డలో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసినట్లు బోటుక ఐలయ్య తెలిపారు. సంఘానికి స్వంత కార్యాలయం, భవన నిర్మాణం, ఆర్టీఏ సేవలు, డ్రైవర్లకు లైసెన్సు, ఫిట్నెస్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, పిల్లల విద్యకు రాయితీలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సపై డిస్కౌంట్ కోసం కృషి చేస్తారని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, ఫైనాన్స్ సంస్థల సమస్యలపై కూడా పోరాడతానన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు గ్యాస్ సిలిండర్, సీరియల్ నంబర్ 2. నా పేరు బోటుక ఐలయ్య, అందరూ మీ ఐలేష్ అని పిలుస్తుంటారు. ఈ ఎలక్షన్లో దాదాపు 900 నుంచి 1000 ఓట్ల వరకు ఓటర్లు ఉంటున్నారు. 10,000 నుంచి 12,000 మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి గడిపిస్తున్నారు. 2003 నుంచి ఈ సంఘం కొనసాగుతుంది. ఈ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరుగుతున్న ఎలక్షన్లో రసవత్తంగా జరుగుతున్నది. కావున దయచేసి నాకు గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీ వ్యవస్థలు, సంస్థల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నా మిత్రులు, నా తోటి డ్రైవర్లు సమస్యలు నేను పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను. అలాగే ఆటో డ్రైవర్ పిల్లల చదువుల కోసం ప్రతి ప్రైవేట్ పాఠశాల యందు కనీసం 30% రాయితీ కల్పించేలా ప్రతి యాజమాన్యాన్ని దగ్గరికి వేయిస్తాను. నా యొక్క గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తు, సీరియల్ నంబర్ 2,
మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలాలని ప్రార్థిస్తున్నాను. మీ ఐలేష్ బోటుకు ఐలయ్య అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాతో పాటు ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్నటువంటి గుంటి నరసయ్య గారు, అతని గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు, ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిపించి అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని మనవి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అశోక్, చంద్రశేఖర్, గూడెం సందీప్ రెడ్డి పాల్గొన్నారు. బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం పుష్పాలతో అలంకరణ చేపట్టగా కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ దేవరకొండ విద్యుత్ శాఖ ఏడీ ఈ సైదులు. జనగామ జిల్లా లింగాలగనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలవ్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.